హాయ్ అండి. చాలామంది ఆకుకూరలు తినమంటే అస్సలు ఇష్టపడరు కదా! మీరు ఎప్పుడైనా పాలకూరతోటి పులుసు కర్రీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, హాఫ్ కప్పు పల్లీలు, కొంచెం కరివేపాకు. పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పాలకూరని వేసేసి ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు, దగ్గర పడేంత వరకు పాలకూరని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసేసుకోవడం వల్ల ఇంకా పాలకూర అనేది ఇంకా దగ్గర పడుతుంది ఆయిల్లో. ఇప్పుడు ఇందులో మనం కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. గింజనార లేకుండా రసాన్ని తీసేసి ఇందులో పోసేసుకోవాలి. రుచికి సరిపడా చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ షుగర్ వేసేసుకొని ఈ మసాలా అంతా బాగా ఆకుకు పట్టే విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత 2 స్పూన్ల శనగపిండిని వాటర్ పోసి కలిపేసి ఆ వాటర్ని ఇందులో పోసేసి 10 నిమిషాలు ఇలా కర్రీని ఉడికిస్తే ఎంతో టేస్టీగా పాలకూర పులుసు కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.